స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే వచ్చేసామండి. అండ్ ఈ వ్యూ మొత్తం కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్ వ్యూ అనేది సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ట్యాగ్ అనేది చూస్తున్నారు కదా, ఎంట్రీలోనే ఇస్తారు మనకి. బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ బ్లాగ్స్. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి. సో చాలా మందికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది విజిట్ చేసే ఉండొచ్చు, కొంతమంది అయితే చేయకపోయి ఉండొచ్చు. సో మేమైతే ఈ రోజు మా అత్తయ్య మావయ్య గారితో సో ఈ రోజు విజిట్ చేద్దామని అయితే ప్లాన్ చేసాము. ఓకే, సో ఈ రోజు అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంటుందో మాకు కూడా ఫస్ట్ టైం విజిట్ చేయడం అనేది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంటుంది అన్నది. సో ఒక పక్క నుంచి స్ట్రీట్ డ్రైవింగ్ చేస్తూనే ఏం చేస్తున్నారు, హాయ్ చెప్పండి. నేను హాయ్ చెప్పాను అనుకో, వేరే వచ్చి హాయ్ చెప్తాను. ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అండ్ దాన్నే రామానుజ స్టాట్యూ అని కూడా అంటారు. సో మనకి ఎంట్రీ అనేది ఇలా క్యూ లైన్ అనేది ఉంటుంది మనం లోపలికి వెళ్ళడానికి. మేము సండే ఈవినింగ్ అనేది వెళ్ళామండి. యాక్చువల్గా నాది ఒక సజెషన్ ఏంటి అంటే, అరౌండ్ 3 o'clock మీరు ఆ టైంకి 3కి 4కి మీరు అక్కడ ఉంటే మీరు కొంచెం డే టైంలో కూడా ఎలా ఉంటుంది అండ్ అలానే నైట్ వ్యూ కూడా రెండు కవర్ అయ్యేటట్లు ఉంటుందండి. సో అలా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు మనకి మంచిగా బోత్ వ్యూస్ అనేది కూడా మనకి కవర్ అవుతుందండి. అండ్ మనకి ఎంట్రీలో ఇలా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరికైనా వాటర్ కావాలి అని అనుకుంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ చాలా ప్రశాంతంగా అయితే ఉందండి మనకి ఎంట్రీలో. అండ్ మేము సండే వెళ్ళడం వల్ల చాలా రష్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, మేము లోపలికి వెళ్ళాక తెలిసిందనమాట. సో ఆ ట్విస్ట్ ఏంటో కానీ ఎవరు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ మేము వెళ్ళేసరికి కొంచెం 5:30 అలా అయిపోయింది. సో ఇంకొంచెం ఎర్లీగా ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ మాకు కొంచెం టైం అయితే పట్టిందండి, ఇంకా అదర్ వర్క్స్ ఉండడం వల్ల. బట్ ఈసారి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం మీరు 3 o'clock 4 o'clock ఆ టైం కల్లా ఉండేటట్లయితే ప్లాన్ చేసుకోండి. మనం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నారు కదండి, ఇక్కడ మనం టికెట్ అనేది తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ ప్రైస్ అనేది పెద్దవాళ్ళకి 150 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అయితే 75 రూపీస్ అయితే ఉంటుంది. మనకు ఒక ట్యాగ్ అనేది ఇస్తారు. సో అది మనం చేతికి పెట్టేసుకోవాలి. లైక్ తిరుపతిలో మనకి ఎలా అయితే ట్యాగ్ ఇచ్చేవారో సో అట్లా ఇస్తారు. సో దాని తర్వాత మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ ట్విస్ట్ ఒకటి ఉంది అని చెప్పాను కదా నేను స్టార్టింగ్లో. ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్గా మేము వెళ్ళిన రోజునే ఫుల్ ఒక 10 to 15 minutes అయితే ఫుల్ వర్షం అయితే పడిందండి. సో వర్షం పడడం వల్ల ఏదైతే కొంచెం ఎక్కువ లేజర్ షో అవి ఉంటుంది అని అన్నారు. సో అవి ఎక్కువ కవర్ అయితే చేయలేకపోయాము. సో ఓన్లీ లిమిటెడ్ లైట్స్తో వేశారు. బట్ ఆ లిమిటెడ్ లైట్స్లో కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో టెంపుల్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉంటాయి అంటే 108 విష్ణు టెంపుల్స్ అయితే ఉంటాయి. సో 108 విష్ణు టెంపుల్స్ మొత్తం చుట్టూ ఉంటుంది. ఏదైతే రామానుజ స్టాట్యూ ఉందో దాని చుట్టూ కూడా 108 టెంపుల్స్ అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు క్రౌడ్ అనేది ఎంత ఎక్కువ మంది ఉన్నారో. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా చెప్పాలి అంటే. ఆ కొన్ని లైట్స్లోనే మాకు ఎంత బాగా నచ్చిందంటే ఇంకా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒక్కసారి వెళ్ళాలని అనిపించిందండి. సో అదే లేజర్ షో ఆ వాటర్ షో కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అని అనుకున్నాము. బట్
చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ మన హైదరాబాద్లో కూడా ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయడం అన్నది చాలా మంచి విషయం. సో ఈ 108 టెంపుల్స్ కవర్ చేసుకున్న తర్వాత మనం ఈ మెయిన్ రామానుజ స్టాట్యూ దగ్గరికి అయితే రీచ్ అవుతామండి. సో దానికి కూడా స్టెప్స్ అనేది మీరు ఇలా చూస్తున్నారు కదా. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే ఈ 108 టెంపుల్స్ కూడా చూసుకోవాలి. కానీ చాలామంది కొంచెం ఏజ్డ్ వాళ్ళు లేదా నడవలేని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మనకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే మనం రిక్వెస్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆ మెయిన్ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళనిస్తారండి. సో ఈలోపు నేను ఈ 108 టెంపుల్స్, విష్ణు టెంపుల్స్ని కొన్ని కవర్ అయితే చేశాము. సో మీరైతే ఒక లుక్ అయితే వేసేసేయండి. ఈలోపు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. అండ్ అలానే మనకి టికెట్ ప్రైస్ అనేది కూడా మీరు స్టార్టింగ్లో చూసారు, 150 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి అయితే 75 రూపీస్ అని. అండ్ అలానే మన కార్ పార్కింగ్ వచ్చేసి 30 to 40 రూపీస్ అయితే ఉంటుంది. సో ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి. ఎవరికైనా చిన్నపిల్లలతో వస్తారు లేదా కొంచెం ఏజ్డ్ పీపుల్తో వస్తారు, చాలామంది వస్తున్నారు కాబట్టి విజిట్ చేయడానికి. సో వాళ్ళకి ఎవరికైనా ఆకలి వేస్తే మాత్రం ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో ప్రైజెస్ కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నది కూడా నేను కంప్లీట్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. అండ్ ఈ 108 టెంపుల్స్ కవర్ చేసుకొని కంప్లీట్గా రౌండ్ అంతా ఒక రౌండ్ అయితే ఉంటుందండి. ఆ సర్కిల్లో కంప్లీట్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. మిడిల్లో మనకి ఇలా రామానుజ స్టాట్యూ అయితే ఉంటుంది. సో అదంతా కవర్ చేసుకున్న తర్వాత మేము ఆల్మోస్ట్ రామానుజ స్టాట్యూ దగ్గర వరకు అయితే వచ్చేసాము. సో ఆ వ్యూ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్గా అయితే ఉందండి. సో నేను మరొకసారి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, అవన్నీ చిన్నగా టెంపుల్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదంతా కంప్లీట్ చేసుకొని నేను ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి చాలామంది కొంచెం స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే మనం ఫొటోస్ అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చండి. లేదు కొంతమంది ఏజ్డ్ వాళ్ళు, కొంచెం ఎక్కగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు స్టెప్స్ అయితే ఎక్కి పైన మెయిన్ స్టాట్యూ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. సో అది కూడా మీరు కవర్ చేయొచ్చండి. మొత్తం టెంపుల్స్ అన్నీ చూసిన తర్వాత మనకి మీదకి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయండి గోల్డెన్ స్టాట్యూని చూడడానికి. కాకపోతే చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇప్పుడు మనకి ఇంకా కొంచెం చీకటిగా ఉంది కానీ లైట్స్ అయితే వేయలేదు వర్షం పడడం వల్ల. కానీ స్టాట్యూ అయితే చూస్తున్నారు కదా ఏమైనా ఉందంటే. ఢిల్లీలో కూడా నేను అక్షర్ధామం చూశాను, అండ్ అలానే పూణేలో నారాయణ స్వామి టెంపుల్ చూశాను, అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఇది చూస్తున్నాను. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, అన్నీ యూనిక్గా అయితే ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయడం అన్నది చాలా బాగుంది, వర్త్ వాచింగ్ అనమాట. ఒక్కసారైనా వీకెండ్ వచ్చి సో మొత్తం ఓవర్వ్యూ అయితే ఒక్కసారి చూసేసేయండి. సో చూసారు కదండి, చుట్టూ టెంపుల్స్ మధ్యలో స్టాట్యూ అని చెప్పాను కదా, అక్కడ కింద చాలామంది నడుస్తున్నారు కదా అక్కడ. సో అవన్నీ కూడా టెంపుల్స్ అండి, 108 టెంపుల్స్. సో అవన్నీ కవర్ అయిన తర్వాత మనకి మెయిన్ స్టాట్యూ దగ్గరికి కొంతమంది ఎవరైతే ఎక్కగలరో వాళ్ళు మెయిన్ స్టాట్యూ అయితే ఎక్కి చూస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం 1000 crores ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే అయ్యిందండి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయడానికి. అండ్ అలానే మనం మధ్యలో మెయిన్ స్టాట్యూ ఏదైతే చూస్తున్నామో రామానుజన్ స్టాట్యూ 120 kgs బంగారంతో దీన్ని చేశారండి. అండ్ అలానే దాంతోపాటు దీని హైట్ అనేది 216 feet అంత టాల్ అయితే ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్ అండి. సో ఇంత మంచిగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు. అండ్ అలానే మన ఈ రామానుజన్ స్టాట్యూ అనేది ఇనాగ్రేట్ చేసింది మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అండి, February 5th, 2022 ఈ ఇయర్లోనే. సో మనకి ఇనాగ్రేట్ చేశారు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు అక్కడ డిఫరెంట్ షేడ్స్ అండ్ కలర్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎంతో ప్రశాంతంగా అయితే ఉంది.
సో ఎవరైనా హ్యాపీగా ఒక వీకెండ్ అలా వచ్చి విజిట్ చేయాలి. సో ఇలాంటివి ఇంకా చిన్నపిల్లలకి అట్లా చూపిస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఇంప్రెస్ అవుతారు అండ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా కొన్ని నేర్చుకుంటారండి. చూస్తున్నారు కదా కంప్లీట్ వ్యూ అనేది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ సండే వలన చాలా రష్ అయితే ఉంది. అండ్ అలానే మనకి ఎంట్రీలో అయితే చూసారు కదా సెక్యూరిటీ అండ్ ఉంది. అండ్ దాంతో పాటు మనకి ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు 150 రూపీస్ అనేది మనకి. సో కంప్లీట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ వర్త్ వాచింగ్ అని అనిపిస్తుందండి. సో కంప్లీట్ టైమింగ్స్ కానీ దీని అడ్రస్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. మనకి దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా చింతపండు పులిహోర కూడా ఇచ్చారండి, చాలా బాగుంది. సో ప్రసాదం తీసుకున్న తర్వాత మనం ఎగ్జిట్ గేట్ వైపుకి వచ్చేస్తాము. ఎగ్జిట్ గేట్ దగ్గరలో మనకి ఇలా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కొంచెం ఎక్కువసేపు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఆకలి వేసినా సరే కానీ మనకి ఇలా ఫుడ్ కోర్ట్ కూడా ఉండడం వల్ల సో ఎవరికన్నా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు మెనూ అయితే చూడొచ్చు. అండ్ మేము ఆఫ్టర్ ప్రసాదం తీసుకున్న తర్వాత మేము ఇంకా ఎగ్జిట్ నుంచి బయటకైతే వచ్చేస్తున్నాము. సో నేను ఇక్కడ చెప్పడమే కాకుండా కంప్లీట్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. టికెట్ ప్రైస్ కానీ లేదు అనుకుంటే డిస్టెన్స్ కానీ దాని అడ్రస్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మరొకసారి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో మొత్తం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మేము ప్రసాదం మంచిగా తినేసాము. మంచిగా చింతపండు పులిహోర పెట్టారు, ప్రసాదం సూపర్గా ఉంది. మొత్తం కంప్లీట్ అంతా కూడా చూసేసి అండ్ అక్కడ మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఫుడ్ కోర్ట్లో కూడా కావాలనుకుంటే ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీరు చూసారు కదా. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా నేను బయటకైతే వచ్చేసాను. చాలా బాగుంది. సో చూసారు కదండి, ఐ హోప్ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇఫ్ యస్ చిన్న లైక్ అయితే ఇచ్చి మీ సపోర్ట్ని అయితే తెలియజేస్తారని అనుకుంటున్నానండి. అండ్ అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అనేది కూడా ఉంటుంది, అందులో ఆల్ అనేది ఉంటుంది. అది ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us. Bye bye.